పేపర్ పట్టుకరా పేరు సాంబశివారెడ్డి వడ్డమాను ల్యాండ్ పూలింగ్లో అభ్యంతరాల గురించి అలా సిఆర్డీఏ ఆఫీస్ కాడికి వచ్చామండి. మా అభ్యంతరాలు ఇచ్చాము, ట్రూ కాపీలో ఇచ్చాము. అసలు సమస్య ఏంటంటే ఇక్కడ మీటింగ్ అనేది ఏమి పెట్టకుండానే మా అభ్యంతరాలు వినకుండానే ల్యాండ్ పూలింగ్కి పొలాలు తీసుకుంటానికి ఆఫీసర్లు పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకో మీటింగు రైతులతో 1-2 మీటింగులు ఏర్పాటు చేసి ఇక్కడ రైతులకి చెప్పి మేము చేస్తుంది ఇది పరిస్థితి, ఇగో ఇట్లా ఇస్తాం, మీకు ఇక్కడ ఇస్తామనేది చెప్పి మొదలు పెట్టాలి సార్. అదేమీ లేకుండానే రాండి ఇయ్యండి అనేది చెప్పి ఇట్లాగా ఇదిగా అడుగుతున్నారు. ఇబ్బంది ఏం పెడతలేదు, అడుగుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ఈయటానికి అభివృద్ధికో రాజధానికో అసలు ఇబ్బంది కాదు సార్ ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు రాజధాని అభివృద్ధి చేయడానికో లేకపోతే ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నమాట వాస్తవం, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే అక్కడ అనుకూలంగా అసలు ఏమి లేవు. రోడ్లు వేస్తున్నారు అంతవరకు, అక్కడ ఏమి కన్స్ట్రక్షన్ కానీ ఏమీ జరగట్లేదు. వడ్డమానం ఊరు బయటికి పోయి చూస్తే అక్కడ మొత్తం ఖాళీ ప్లేస్లే ఉన్నాయి. అక్కడ ఆ పరిస్థితి కాకుండా ఏయో ఒకటి కన్స్ట్రక్షన్ కంపెనీలో వస్తూ ఉంటే ఎవరైనా ఈయటానికి ముందుకు వస్తాము, ఇబ్బంది ఏం కాదు, ఇవ్వాలి కంపల్సరీగా. కాకపోతే అప్పుడు మీద రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి కాబట్టి 1500 గజాలు 1600 గజాలు కావాలనేది మా అభిప్రాయం సార్. ఇప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటే మేమైనా ఈయటానికి బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఏం జరగట్లేదు అనేది మా బాధ. అక్కడ అభివృద్ధి చేసి ఏదైనా బిల్డింగులు వస్తే ఈయటానికైనా బాగానే ఉంటుంది. డిమాండ్లు ఏంటండి? డిమాండ్ 1600 గజాలు కావాలని అడుగుతున్నాం సార్. ఇప్పుడు కవులు కూడా పెంచాలి, 1600 గజాలు ఇవ్వాలి అనేది మా డిమాండ్ సార్. ప్రస్తుతానికి ఆ ప్లాట్లు కేటాయించిన ప్లాట్లు ఎమ్మటనే అసలు ఏ పక్క ఎత్తారు, ఎన్నాళ్ళలో డెవలప్ చేస్తారు అనేది కూడా కావాలి. ఇప్పుడు అక్కడ పరిస్థితి అక్కడ ఎంతవరకు డెవలప్ కాలేదు అంటున్నారు కదా. ఒక ఐటీ పరిశ్రమలో ఇంకోటి ఏదో ఒకటి ఉంటే బాగానే ఉంటుంది సార్. ఇక్కడ అయితే ఆ పరిస్థితులు ఏం అవ్వలేదు. వడ్డమాను ఊరు చివర పోయి చూస్తే ఆ తుళ్ళూరు హై స్కూల్ దాకా ఇంకంతా ఖాళీగానే అవపడుతున్నాయి. ఏదో రోడ్లు పనుల మాట జరుగుతున్న మాట వాస్తవమే. ఇక్కడ అంత మించి అయితే మాత్రం అభివృద్ధి అంటే అసలు ఏంటి, అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదండి. ఇక్కడ రాజధానికి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఓన్లీ బిల్డింగులు అసలు ఎప్పటికి రావాలి? 2014లో మా ఊరు జనాభా 2000, 24కి వచ్చేతలకి 2350, అంటే 350 మంది ఓట్లు బెదిగారు 5 సంవత్సరాలు. అదే అసలు ఆ రకం బతికి ఎన్నాళ్ళకు బెదగాలి? ఇది కంపెనీలు రాకుండా అసలు ఎట్టా కుదిరిద్ది? ఐటీ కంపెనీలు రావాలి, డబ్బు ఫ్లో నడవాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐటీ కంపెనీలే రావాలి. పోయినసారి కూడా నేను అదే చెప్పాను, ఐటీ కంపెనీలు హాస్పిటల్ అట్టా రావాలని చెప్పేసి. ఇప్పుడు ఏమీ లేకుండా కూలింగ్ ఇచ్చి కొంతమంది ఇస్తున్నారంటే ఎట్లా గీయటం ఎవరు? ఇప్పుడు గవర్నమెంట్కి ఇస్తున్నాము, ఓకే బాగానే ఉంది, అంతా అనుకూలంగా ఉంటే బాగానే ఉంటుంది. లేకపోతే ఏంటి పరిస్థితి? పిల్లల భవిష్యత్తు సంగతి దేవుడికి ఇక్కడ పరిస్థితి కూడా చూడాలి కదా. ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూసే పోవాలి కదా ముందుకి. ఊరు దాటిన తర్వాత చూస్తే ఇక హై స్కూల్ తప్పితే ఏం అవపడతలే ఇక్కడ. ఓకే. శ్రీనివాసరెడ్డి అండి, వడ్డమాన గ్రామం అది. 2వ విడత భూ సమీకరణలో భాగంగా మా గ్రామాన్ని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మా గ్రామంలో గ్రామ సభ జరపడం కానీ రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం కానీ జరగలేదు. గతంలో మేము అడిగి ఉన్నాము, గ్రామ సభ పెడతాము, మీ అభిప్రాయాలు ఏమైనా చెప్పమన్నారు. చెప్పకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ చేయండి అని అడిగితే మీ అభ్యంతరాలు ఏమైనా తెలియపరచమన్నారు. 5వ తారీఖుతో అభ్యంతరాలకి గడువు అయిపోతుందని ఈరోజు మేము అభ్యంతర పత్రాలు తీసుకొని వచ్చి ఇక్కడ ఆఫీసు దగ్గర ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి సంబంధించి మేము 2014 భూసేకరణ చట్టం అని మన 2వ విడతలో ప్రకటించారు. మేము అది కాదండి, ఇది 2026వ సంవత్సరం, ఈ సంవత్సరానికి అనుగుణంగా చట్టాలు రూపొందించాలి అని చెప్పి అడిగి ఉన్నామండి. మేము భూ వాల్యూ పెరిగినాయి, అప్పుడుకిప్పుడు ఖర్చులు చాలా పెరిగినాయి. మీరు 2014 చట్టం కాదు 2026 చట్టం ప్రకారం రావాలని కోరుకుంటున్నాం. ఆ చట్టం ప్రకారం వస్తే మేము అప్పుడు భూమి ఇవ్వడానికి ఇది డిమాండ్లు ఏంటండి? మేము ఇదిగోండి ఈ ఫారంలో ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు గజాలకు సంబంధించి కానీ కవులు, అభివృద్ధి కాల పరిమితి, ఫ్లాట్లు కేటాయింపు ఏరియా అంటే మేము భూమి ఇస్తే మాకు ఎక్కడిస్తారు, మేము ఇచ్చిన ఫ్లాట్లో డెవలపింగ్ అనేది ఎప్పుడు చేస్తారు, మాకు కవులు ఎంత ఇస్తారు, గజాలు ఏంటి, మా జీవనోపాధి, మరికొన్ని విషయాల మీద మేము అడిగి ఉన్నాము. వాటికి మాకేమీ సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుండా నోటిఫికేషన్ ఇచ్చి చేశారు. మేము వాటి అన్నిటి మీద గ్రామ సభ జరిపి మా అభిప్రాయాలు తీసుకొని వాటికి సమాధానం చెప్పమని అడుగుతున్నామండి. అక్కడ తహసీల్దార్ గారే ఉన్నారు, సిఆర్డీ శేషరెడ్డి గారు రాలేదండి ఎవరో.
వాళ్ళు తీసుకున్నారు, మాకు మళ్ళీ కాగితం ఇచ్చారు. అది